మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఊపందుకుంది. చివరిదైన మూడవ విడత ప్రచారం రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థులు తమ ప్రచారం వేగాన్ని పెంచాయి. జడ్చర్ల మండలం పెద్దాదిరల గ్రామ పంచాయతీలో జరుగుతున్న మూడవ ఎన్నికల్లో 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా 2 అభ్యర్థులు పోటీలో ఉండగా ఎవరికి వారే ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బరిగల శివకుమార్ తనదైన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. యువ నాయకుడైన శివకుమార్ గడప గడపకు వెళ్ళి తన గ్రామం కోసం చేసే సేవా కార్యక్రమాలు తెలుపుతూ గెలిచిన తర్వాత గ్రామ అభివృద్ధికి తను చేయబోయే కార్యక్రమాలు వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తను గెలిచిన తర్వాత ఊర్లో ఉన్న ఆసుపత్రిని ప్రారంభించడానికి స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి కృషి చేస్తారని, అదేవిధంగా గ్రామంలో ఉన్న క్రీడా ప్రాంగణంలో ఐమాక్స్ లైట్లు మరియు వీధి దీపాలు, సీసీ కెమెరాలతో పాటు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించి గ్రామాభివృద్ధికి పాటుపడాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో తనకు 300 ఓట్ల పైన మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. నా పేరు బరిగల శివకుమార్. పెద్దాదిరల గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఈ గ్రామంలో 4 అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అందులో అందరి మద్దతు బరిగల శివకుమార్ అనే నేను. నాకు యూత్, గ్రామంలో ఉన్న యూతులు, గ్రామ పెద్దలు, ఆడపడుచులు అందరు సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఆదరించి సర్పంచ్గా గెలిపిస్తే మన గ్రామాభివృద్ధి కోసము నేను గ్రామంలో ప్రతి వాడవాడ తిరిగిన, నేను ప్రతి గడప వెళ్ళినా చాలామంది సమస్యలు చెప్తున్నారు గ్రామస్తులు. కొంతమందికి ఆధార్ కార్డు ఇప్పటివరకు లేదంట, కొంతమందికి రేషన్ కార్డు కూడా లేదంట, చాలా మందికి పింఛన్లు కూడా కట్టాయన్నాయంట. చాలా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ చేపేయడానికి ముందుకు వస్తున్నా నేను. నాకు ఆదరించాల, అందరూ నాకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామంలో నేను ఒకవేళ సర్పంచ్గా గెలిపిస్తే నేను మేనిఫెస్టో తయారు చేసిన. నేను పెద్దాదిరల గ్రామంలో ఉన్న పిహెచ్సి హాస్పిటల్ ఓపెనింగ్ కోసం నేను అది ఎమ్మెల్యే సార్తో మాట్లాడి కృషి చేస్తాను. మన గ్రామంలో బస్టాండ్ దగ్గర శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడానికి కూడా ముందుకొచ్చిన. మన గ్రామంలో ప్రతి వార్డుకు సీసీ కెమెరా ఏర్పాటు కోసం కూడా ముందుకొచ్చిన. ఎందుకంటే చాలా దగ్గర దొంగతనాలు జరుగుతున్నాయి, మనకు తెలుసు. రీసెంట్గానే గుళ్ళ దగ్గర కూడా దొంగతనాలు జరిగినవి. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తున్నా. అదేవిధంగా మన గ్రామంలో పోచమ్మ దేవాలయం దగ్గర రోడ్డు బాగలేదు. నన్ను సర్పంచ్ గెలిపించిన తర్వాత ఫస్ట్ నేను పోచమ్మ గుడి దగ్గర ఉన్న సీసీ రోడ్డు కంప్లీట్ చేస్తా. అదేగాక నైట్ పూట ప్లే గ్రౌండ్ కోసం ఆడుకోవడానికి లైట్స్ లేవు. క్రికెట్ గ్రౌండ్లో హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నా. మన గ్రామంలో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి చేస్తా. ప్రతి 6 నెలలకు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తా. ఎందుకంటే వృద్ధులు, కొంతమందికి చేతగాండలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం హెల్ప్ చేస్తా. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు 10th క్లాసులో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహం కింద 2000 రూపాయలు, సెకండ్ వచ్చిన వారికి 1500 రూపాయలు అందజేస్తా. మన గ్రామంలో పెళ్లి చేసుకున్న ప్రతి చెల్లెమ్మకు 5000 రూపాయల పట్టుచీర ఇవ్వడానికి కూడా ముందున్న ఒక అన్నగా ఆదరించి పెద్దాదిరల గ్రామ సర్పంచ్గా నాకు గెలిపించాలని మనవి చేస్తాను.